So good evening dear students of grade 10. Right now today we are going to enter into exercise 5.2 of progressions. ఆల్రెడీ మనం 5.1 ఎక్సర్సైజ్ లో పబ్లిక్ ఓరియంటెడ్ సమ్స్ అంటే మనకి 1 మార్క్ సమ్స్ ఏ విధంగా అడుగుతాడు అండ్ అలాగే ఫస్ట్ 4 టర్మ్స్ ఎలా కడతాము అని దాని గురించి కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. రైట్ టుడే ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ 5.2 ఎక్సర్సైజ్. ఇందులో కూడా మనకి 1 మార్క్ ఓరియంటెడ్ సమ్స్ కొన్ని ఉన్నాయండి. అవన్నీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాము. సో 5.2 ఎక్సర్సైజ్ లో ఫస్ట్ క్వశ్చన్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా అంటే ఒక డేటా అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు అబ్జర్వ్ చేసి ఇవ్వండి 4 బిట్స్ ఉన్నాయి. సో 4 బిట్స్ కి ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ కి కొంత డేటా ఇచ్చి మనకి ఎక్కడైతే ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇస్తున్నాడో ఆ బ్లాంక్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అంటే మీరు అబ్జర్వ్ చేసి మీరు జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ బిట్ లో ఏఎన్ అంటే ఎంత టర్మ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే సెకండ్ బిట్ లో డి వాల్యూ కామన్ డిఫరెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే థర్డ్ బిట్ లో ఏ వాల్యూ అంటే ఫస్ట్ టర్మ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ అలాగే ఫోర్త్ బిట్ లో ఎంత టర్మ్ ఏఎన్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే వాడు కొంత డేటా ఇచ్చి ఆ డేటాను ఉపయోగించుకుని ఏదైతే బ్లాంక్ ఉందో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ బిట్ మీరు అబ్జర్వ్ చేయండి. సో ఏఎన్ ఏఎన్ అంటే ఏం చెప్పుకున్నాము, లాస్ట్ టర్మ్ కానీ ఎంత టర్మ్ కానీ అవుతుంది. లాస్ట్ టర్మ్ కానీ ఎంత టర్మ్ కానీ అవుతుంది. అయితే అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఫార్ములా ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఇది అందరికీ తెలుసు కదండి. ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. అయితే ఇక్కడ ఇచ్చిన డేటా ఏంటి, ఏ వాల్యూ 7 ఇచ్చాడు. ఏ వాల్యూ అంటే ఏంటి, ఫస్ట్ టర్మ్ అంటే ఏ1. ఏ1 అన్నా ఏ అన్నా రెండు ఒకటే 7. అలాగే డి వాల్యూ కామన్ డిఫరెన్స్ 3 ఇచ్చాడు. అండ్ అలాగే ఎన్ వాల్యూ 8 ఇచ్చాడు. ఎన్ వాల్యూ 8 అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ టర్మ్స్ 8 ఉందని అర్థం అనమాట. ఇప్పుడు ఫైనల్ గా ఆ లాస్ట్ టర్మ్ 8th టర్మ్ ఏమవుతుందో మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. అంటే ఏఎన్ ఈక్వల్ టు అంటే ఎన్ ప్లేస్ లో ఎంత వేయాలి ఇప్పుడు, ఇగో అవునా 8 ఉంది అంటే ఏ8 ఈక్వల్ టు ఏ ప్లస్ అంటే ఏ ప్లేస్ లో ఎంత వేయాలి 7 ప్లస్ ఎన్ మైనస్ 1 అంటే ఎన్ మైనస్ 1 8 మైనస్ 1 అంటే ఎంత 7. 7 ఇంటూ డి. డి ప్లేస్ లో ఎంత ఉంది 3 ఉంది అంటే ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 అంటే 7 ప్లస్ 8 మైనస్ 1 7 ఇంటూ డి 7 ఇంటూ 3 అనమాట. అంటే 7 ప్లస్ 7 3 21. 21 ప్లస్ 7 ఎంత 28. అంటే సో మనకి ఏఎన్ లాస్ట్ టర్మ్ వచ్చినప్పటికి మనకి 28 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. అర్థం లేదా, అంటే ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఏ ప్లేస్ లో 7 వేయాలి, ఇదిగో అవునా. ఎన్ మైనస్ 1 అంటే 8 మైనస్ 1 7 ఇంటూ కామన్ డిఫరెన్స్ 3 ఏ సబ్స్టిట్యూట్ చేస్తే 28 వస్తుంది అనమాట. సెకండ్ బిట్ చూడండి. ఫస్ట్ టర్మ్ ఇచ్చాడు ఏ ఈక్వల్ టు మైనస్ 18 ఇచ్చాడు. డి వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి కామన్ డిఫరెన్స్. అండ్ అలాగే ఎన్ ఈజ్ ఈక్వల్ టు 10 అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ 10 ఉన్నాయి. అయితే ఏఎన్ ఈక్వల్ టు 0 అని చెప్తున్నాడు. అంటే లాస్ట్ టర్మ్ వచ్చి ఎంత టర్మ్ వచ్చి 0 అని చెప్తున్నాడు అనమాట. అయితే కామన్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది. సో మీరు అబ్జర్వ్ చేయండి మళ్ళీ ఫార్ములా ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. అన్నిటికీ ఒకటే ఫార్ములా అండి. ఏంటంటే ఫార్ములా ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఈ ఫార్ములాని ఉపయోగించుకుంటాం. అంటే ఇప్పుడు ఏఎన్ ఈక్వల్ టు అంటే ఏఎన్ ప్లేస్ లో 0 వేసుకోవచ్చు లేదు, ఇదిగో చూడండి ఏఎన్ ప్లేస్ లో ఎంత ఇచ్చాడు 0 అంటే 0 ఈక్వల్ టు ఏ ప్లస్ అంటే ఏ ప్లేస్ లో ఎంత ఉంది మైనస్ 18 అంటే మైనస్ 18 ప్లస్ ఎన్ మైనస్ 1. ఎన్ మైనస్ 1 అంటే ఎంత, ఎన్ ఏమో 10 10 మైనస్ 1 9d అవునా కదా. అంటే ఏఎన్ ఈక్వల్ టు అంటే 0 ఈక్వల్ టు మైనస్ 18 ప్లస్ 9d. మైనస్ 18 ఇటువైపు వస్తే ఏమవుతుంది ప్లస్ 18 అవుతుంది. అంటే 18 ఈక్వల్ టు 9d. కాబట్టి డి వాల్యూ కావాలి కాబట్టి 9 1s 9 2s. కాబట్టి కామన్ డిఫరెన్స్ ఎంత వచ్చింది, డి వాల్యూ 2 వచ్చింది అనమాట. కామన్ డిఫరెన్స్ ఎంత వచ్చింది 2 వచ్చింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ వాల్యూ కానీ ఎన్ వాల్యూ కానీ డి వాల్యూ కానీ ఏఎన్ వాల్యూ కానీ ఈ నాలుగిటిలో ఏది అడిగినా ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. మళ్ళీ చెప్తున్నానండి, ఏ వాల్యూ కానీ అంటే ఫస్ట్ టర్మ్ కానీ డి వాల్యూ కానీ కామన్ డిఫరెన్స్ కానీ అంటే ఏఎన్ వాల్యూ అంటే లాస్ట్ టర్మ్ లేదా ఎంత టర్మ్ కానీ లేదా కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నా లేదా నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయమన్నా మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అనమాట. సో ఇది సెకండ్ బిట్ అనమాట. థర్డ్ బిట్ చూడండి. ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి ఏ వాల్యూ, డి కామన్ డిఫరెన్స్ మైనస్ 3 ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ టర్మ్స్ 18 ఇచ్చాడు, లాస్ట్ టర్మ్ వచ్చినప్పటికీ మైనస్ 5 అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు దీన్ని ఉపయోగించుకోండి ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఉపయోగించుకుంటే ఏఎన్ ప్లేస్ లో ఎంత వేయాలి, ఇవ్వండి ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5 అవునా ఈక్వల్ టు ఏ ప్లస్. ఏ ప్లేస్ లో మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఏ అలాగే ఉంచేస్తాం.
n మైనస్ 1, n అంటే ఎంత 18, 18 మైనస్ 1 17 ఇంటూ డి, డి అంటే ఎంత -3 అంటే -5 ఈక్వల్ టు ఏ ప్లస్ ఇంటూ మైనస్ 17 3 51. కాబట్టి -51 ఇటువైపు వస్తే +51 అవుతుంది, అంటే -5 ప్లస్ 51 ఈక్వల్ టు ఏ, అంటే 51 లోంచి 5 తీస్తే ఏ ఈక్వల్ టు 46 అనమాట. సో మీరు అబ్జర్వ్ చేయండి, ఒక దానిలో ఏఎన్, ఇంకో దానిలో డి, ఇంకో దానిలో ఏ, అంటే ఏది కట్టాల్సి వచ్చినా మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి మాత్రమే ఉపయోగించాలి. ఇకపోతే ఫోర్త్ బిట్ చూడండి, ఏ వాల్యూ 3.5 అవునా, డి వాల్యూ 0, n ఈజ్ ఈక్వల్ టు 105, ఏఎన్ వాల్యూ అడిగాడు. ఏఎన్ అంటే ఏంటి, nth టర్మ్ లేదా లాస్ట్ టర్మ్. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అవునా, ఏ ప్లేస్ లో ఎంత వేయాలి 3.5, ఇదిగో 3.5 ప్లస్ n మైనస్ 1, n మైనస్ 1 అంటే ఎంత, n ప్లేస్ లో 105 ఉంది, 105 మైనస్ 1 104 ఇంటూ డి, డి వాల్యూ ఎంత 0, అంటే 104 ఇంటూ 0 0 కదా, కాబట్టి మళ్ళీ 3.5 మిగులుతుంది. కాబట్టి ఏఎన్ ఈక్వల్ టు 3.5, అంటే దాన్ని బట్టి ఏమర్థమైంది, ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్, అంటే ఏ వాల్యూ 3.5, లాస్ట్ టర్మ్ 3.5, అంటే ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ రెండు ఒకలాగే ఉన్నాయి అంటే దాని అర్థం కామన్ డిఫరెన్స్ అన్నది 0. అర్థం లేదా, కామన్ డిఫరెన్స్ అన్నది 0 ఎప్పుడు అవుతుంది, ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్, అంటే ఏ వాల్యూ ఏఎన్ వాల్యూ రెండు ఒకలాగే ఉంటే కామన్ డిఫరెన్స్ అన్నది 0 అవుతుంది. కాబట్టి మరొకసారి చెప్తున్నాను, అన్నిటికీ ఫార్ములా ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఈక్వల్ టు దాని ఫార్ములా nth టర్మ్ ఏఎన్ ఉపయోగించడం కట్టడం అనమాట. అంటే ఇందులో ఏ కట్టచ్చు, n వాల్యూ కట్టచ్చు, డి వాల్యూ కట్టచ్చు, ఏఎన్ కట్టచ్చు, ఏది కట్టాల్సి వచ్చినా మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా nth టర్మ్ ఫార్ములా అనమాట. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.